నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సాక్షి పేపర్ కానీ, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళు ఇంతకన్నా దిగజారరు అన్న ప్రతిసారి లేదు లేదు మీరు తప్పు, మేము ఇంతకన్నా దిగజారి ప్రవర్తించగలమని పదే పదే నిరూపిస్తారు. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు, చూద్దాం రండి. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే నిన్న పోస్ట్ చేశారు. ఏంటంటే, కుప్పంలో మహిళలపై ఏంటి అరాచకాలు చంద్రబాబు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, మొన్న భర్త చేసిన అప్పు తీర్చలేని చిన్న బిడ్డ ముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు, ఈరోజు కరెంటు పోలికి మహిళను కట్టేసి చిత్రహింసలు పెట్టారని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. వాస్తవంగా ఏం జరిగిందంటే, మొన్న కుప్పంలో భర్త అప్పు చేసి పారిపోతే భార్య పిల్లల్ని స్కూల్లో చేర్పించాలని టీసీ తీసుకొని వేరే స్కూల్కు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో పెట్టి ఈమె బెంగళూరుకి వెళ్ళి ఏదైనా పని చేసుకుని పిల్లలను పోషించాలని చెప్పి ఆ స్వగ్రామానికి వస్తే వీళ్ళు అప్పు ఉన్నారని చెప్పి ఆ మహిళను ఆ చిన్న బిడ్డ ముందరే కట్టేసి ఒక వీడియో తీసి అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, దాని తరువాత చంద్రబాబు నాయుడు గారు స్పందించడము, అదేవిధంగా వాళ్ళ అప్పంతా తీరిపోవడము, 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడము, అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అదే విధంగా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నిన్న ఒక ఆకతాయి వాళ్ళ సొంత తల్లినే కట్టేసి ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దానిని నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ వేదికగా దాన్ని పోస్ట్ చేయడము, దాన్ని వైరల్ చేయడం జరిగింది. ఇది ఫేక్ అని తెలిసినప్పటికీ కూడా మరుసటి రోజు సాక్షి పేపర్లో ప్రచురించారంటే వీళ్ళు ఎంత దిగజారి వీళ్ళు వార్తలు రాస్తారు, వీళ్ళు ఎంత నీచాతి నిజమైన రాజకీయాలు చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి. సో ఆ వార్తను నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక చూడండి, ఈ కేసుకు సంబంధించి ఒక లేడీని, ఒక తల్లిని ఒక కరెంటు పోల్కి ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఇస్తా ఉండేటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో దాంతో కట్టేశారని చెప్పి చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారని చెప్పి, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళగా ఈ వార్త కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిందిగా అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అయితే వైరల్ చేశారు. దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఒకసారి. అది వచ్చేసి వైరల్ చేశారు ఈ వీడియో. ఒక పెద్ద ఆవిడని కట్టేసినట్టు వైరల్ చేశారు. గంగమ్మ ఈమె పేరు. ఈ మునెమ్మ అని ఇంకొక ఆవిడ ఉంటుంది. వీళ్ళ భర్తకి మునెప్ప అనే భర్త చనిపోయాడు రీసెంట్ గా. ఇతనికి 2 భార్యలు, మునెమ్మ, గంగమ్మ అని. వీళ్ళ కొడుకులు ఉంటారు, ఈ 2 లేడీస్ కి కొడుకులు. వీళ్ళ కొడుకులకి ఆస్తి తగాదా ఉంది. ఈ గంగమ్మ కొడుకు సురేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, సో ఈమె ఎవరైతే ఉన్నారో కట్టేస్తున్నారు కదా, ఈమె భర్తకు 2 భార్యలు, ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ 2 భార్యలు ఉన్నారు కదా, వాళ్లకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్లకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ ఆస్తి తగాదాలు ఎలాగైనా తీర్చుకోవాలంటే ఇలాంటి ఒక వీడియో తీసి వైరల్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి మొన్న 5 లక్షల రూపాయలు ఇచ్చారు కదా, అలాగా పోలీసులు కలగజేసుకుని, రెవెన్యూ అధికారులు కలగజేసుకుని, కలెక్టర్ కలగజేసుకుని, ఏకంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా కలగజేసుకుని 2 అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఈ తగాదా ఏదైతే ఉందో అది తీరిపోతుందనేటువంటి ఒక దురాలోచనతో ఒక ఆకతాయి చేసినటువంటి పని ఇది. అదే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు ఉండరు. ఆ వ్యక్తి ఎవరంటే మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతనే ఉంటాడు. ఎందుకంటే అది కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వీడియో చేసి వైరల్ చేస్తే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టచ్చు, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకొని రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి స్టంట్లు అయితే వేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వీడియో తీసి వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తిని పంపించి ఇమిడియట్ గా ఇది వైరల్ చేశారు. సో సొంత కొడుకు కన్న తల్లిని ఎవడో ఆకతాయి చెప్పినటువంటి ఐడియా విని వాళ్ళ తల్లిని ఈ విధంగా పోలు కట్టేసి వీడియో తీసి ఆ ఆకతాయికి ఈ వీడియో పంపిస్తే అతను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తే దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజమా అబద్ధమా అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా కూడా ఇది కుప్పం కాబట్టి గుడ్డెద్దుపై సేలో పడినట్లు ఈ వీడియోని తీసుకెళ్లి
తీసుకెళ్ళి సాక్షి పేపర్లలో వేసుకున్నారు, సాక్షి ఛానల్లో వేసుకున్నారు, అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే డబ్బులు ఇచ్చి మరి వైరల్ చేపించారు. కానీ ఆ పోలీసు వారు ఏం చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా ఆకతాయి చర్య. సో వాళ్లకు న్యాయం జరగాలని, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ల్యాండ్ లిటిగేషన్ ఏదైతే ఉందో అది తీరాలంటే ఇలాంటి వీడియో ఒకటి తీసి పెడితే తీరుతుందనేటువంటి ఒక ఆశతో వాళ్ళు చేశారు. కట్టింది ఎవరో కాదు, సొంత కొడుకే అని చెప్పి కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. సో ఈ విషయం మొత్తము నిన్నే తెలిసినప్పటికీ సిగ్గు లేకుండా ఈ సాక్షి మీడియా ఏం రాసుకొని వచ్చిందో చూద్దాం రండి. నిన్న సాయంత్రమే తెలిసిపోయింది, వాళ్ళ కొడుకు కన్న కొడుకే ఈ విధంగా పైపుతో వాళ్ళ తల్లిని కట్టేశారని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసిపోయినప్పటికీ ఈ రోజు పేపర్లో సాక్షి వాళ్ళు ఏం రాసుకొని వచ్చారు చూడండి, కుప్పంలో మహిళ నిర్బంధం. సో తప్పైపోయింది కదా అని చెప్పి వదిలేయకుండా ఒక తప్పుడు వార్తను పదే 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 ప్రచురించి అది నిజం చేసేందుకు, అందులోనూ అది కుప్పం నియోజకవర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాగా బట్టగాల్చి ముఖాన వేసేయడం వీళ్ళకి అలవాటే. కాబట్టి సాక్షి పేపర్ కూడా వీళ్ళు అంటారు సాక్షి పేపర్ని కూటమి ప్రభుత్వము తొక్కేస్తా ఉంది, యాడ్స్ ఇవ్వడం లేదు, సో ప్రచారాలు కూడా నిలిపేసని ఇట్లాంటి ఫాల్తూ న్యూస్లు వేస్తే, ఇట్లాంటి ఫేక్ న్యూస్లు వేస్తే కనీసము ప్రజలు కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఒకరోజు పేపర్ కొనడం మానేస్తారు. ఈ న్యూస్ తప్పని సాక్షాత్తు పోలీసులు చెబితే నిన్న అది ప్రూవ్ అయితే ఫ్యాక్ట్ చెక్ చేసి ఆమె కొడుకే ఆమెను కట్టేశారని తెలిసినప్పటికీ మరుసటి రోజు పేపర్లో ఇంత బరి తెగించి కుప్పంలో మహిళ నిర్బంధం అని రాసుకొని వచ్చారంటే ఎంత దిగజారుడు జర్నలిజం చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ వాళ్ళు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సాక్షి పేపర్ కొని చదువుతూ ఉంటే ఇలాంటి ఫాల్తూ న్యూస్లే వేస్తారు సాక్షి పేపర్లో. దయచేసి ఇకనైనా ఆ 10 రూపాయలు 5 రూపాయలు మిగిల్చుకోండి. సో ఇది ఫేక్ అని తెలిసినా కూడా వేస్తూ ఉంటారు. సాక్షి పేపర్లో వచ్చే దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవడానికే సంవత్సరం పట్టేటట్లుంది. నోటికి వచ్చింది రాసి వండి వార్చేస్తారు. కాబట్టి దయచేసి సాక్షి పేపర్ చదవడం మానేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.